ఎంటర్టైన్మెంట్ సహసమర్పించు హర్ష టాక్స్ యూట్యూబ్ ఛానల్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్ష టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. యాత్ర సీజన్ 2లో భాగంగా ఎపిసోడ్ 4 అయితే మీకోసం అప్లోడ్ అవ్వబోతుంది. ఈ ఎపిసోడ్ 4లో మీకు చూపించబోయేటటువంటి ప్లేస్ వచ్చేసి గుప్త్ బృందావన్. సో బృందావన్, శ్రీకృష్ణుడి బృందావన్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ చెప్పినట్లుగానే పూరిలో 2 days అండ్ భువనేశ్వర్లో 2 days మా ట్రావెల్ ఉంటుందని. సో మేమైతే పూరిలో ఉన్నటువంటి డే 2 వచ్చేసి మేమైతే గుప్త్ బృందావన్ అండ్ లోకల్ టెంపుల్స్ విజిట్ చేయడం కోసం ఆటో మాట్లాడుకున్నాం అన్నమాట. ఆటో మాట్లాడుకొని మేమైతే బయలుదేరాము. చూడొచ్చు. సో చాలా బాగుందండి. ఒడిస్సాలో కూడా మెయింటెనెన్స్ బాగుంది. రోడ్స్ కానీ చాలా క్లీన్గా ఉన్నాయి. సో మనం వెళ్ళబోయేటటువంటి గుప్త్ బృందావన్ మా హోటల్ నుంచి ఆల్మోస్ట్ 6.5 to 7 kilometers ఉంది. ఆటో అయినా మెల్లగా తీసుకొచ్చాడు. మొత్తం అంతా ఆ పూరి ఆ ప్లేస్ అంతా మొత్తం చూసుకుంటా చాలా హ్యాపీగా అయితే మేము గుప్త్ బృందావన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ మేమైతే ఏమనుకున్నామంటే ఫస్ట్ ఒక దగ్గర ఎంట్రన్స్ లాగా ఉంది, అది ఏమో ఆశ్రమం అనుకొని మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. కాకపోతే తర్వాత మా మామయ్య ఫోన్ చేసి ఇక్కడే ఎంట్రన్స్ అని చెప్పేసరికల్లా మళ్ళీ ఇటు వచ్చామన్నమాట. సో మీరు చూడొచ్చు, చెమటలు మాత్రం కారిపోయాయండి. మామూలుగా కూడా కాదు, చాలా గట్టిగా కారిపోయే చెమటలు. సో అక్కడ మా మామయ్య కనిపించేసరికల్లా ఇక ఫటాఫట్ మా మామయ్య ఉన్నాడని చెప్పేసి అదే ఆశ్రమం, అదే గుప్త్ బృందావన్ అని అర్థమయ్యి దాంట్లోకి వెళ్ళిపోయాము. అక్కడ లాంగ్వేజ్లో రాసి ఉండడం వలన మేము అది కాదనుకొని ముందుకెళ్ళాం. మీరు వీడియోలో చూస్తున్నారు. అది ఏంటో పెద్ద లైన్ టెంపుల్ అనుకుంటుండే ఫస్ట్, కానీ తర్వాత అర్థమైంది అదే మన గుప్త్ బృందావన్ అని. సో మీరు చూడవచ్చు, గౌరవ విహార్ అనేటటువంటి ఒక ఫ్రేమ్ దగ్గర చాలా మంచి ఫొటోస్ వచ్చాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఎంట్రీలోనే వినాయకుడు ఉంటాడు. స్వామివారిని దర్శించుకున్నాము. సో లోపల ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్లో రాధాకృష్ణులు ఉంటారు. ఆ టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. టెంపుల్ లోపల అయితే నేను వీడియో తీయలేదు. సో బయట బృందావన్ని మాత్రం క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను. యాత్ర సీజన్ 2లో భాగంగా ఇది ఎపిసోడ్ 4 అన్నమాట. ఎపిసోడ్ 4లో మేమైతే గుప్త్ బృందావన్ని మీ అందరూ చూపిస్తున్నాను. ఇది పూరిలోనే ఉందన్నమాట. పూరి టెంపుల్కి ఆల్మోస్ట్ 7-8 kilometers వస్తుంది అంతే. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే మేము వెళ్ళిన టైం క్లోజింగ్ టైం అనమాట. ఆల్మోస్ట్ మేము అది 6కి క్లోజ్ అంటే మేము 5:15, 5:20 ఆ టైంకి వెళ్ళాము. 40 minutesలోనే మొత్తం హడావిడిగా చూడాల్సి వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది గుప్త్ బృందావన్. ఇది ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారంట, గవర్నమెంట్ది కాదు. సో మెయింటెనెన్స్ కూడా ఓకే, బాగానే ఉంది. సో అంతా బాగుంది. సో మేమైతే దీనికి ఎంట్రీ ఫీ ఉంది గైస్, పర్ హెడ్ 10 rupees అనమాట. పర్ హెడ్ 10 rupees అయితే ఎంట్రీ ఫీ తీసుకున్నారు. సో మేమైతే గుప్త్ బృందావన్ని చాలా బాగా చూసాము. అండ్ ఫొటోస్ కూడా చాలా మంచిగా వచ్చాయి. మీకు ఫొటోస్ అన్నీ నేను ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను, చూడండి. సో గౌర్ విహార్ అనేటటువంటి ప్లేస్ అంట. అయితే అక్కడ ఐ లవ్ గౌర్ విహార్ అని ఉంది. అక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. సో మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యాత్ర సీజన్ 2 ఫుల్గా అప్లోడ్ అవుతుంది రెగ్యులర్గా. ఆల్మోస్ట్ 3 days నుంచి రెగ్యులర్గా ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీ నుంచి వచ్చే రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా దేవుళ్ళు ఉన్నారు. సరస్వతి మాత, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి, జగన్నాథ్ స్వామి, శివుడు, నెక్స్ట్ చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. సో మీరు చూడొచ్చు, చాలా ప్లేసెస్లో కెమెరాస్ ఎలో లేదు. కొన్ని ప్లేసెస్లో అంటే టెంపుల్ ఇన్సైడ్ అయితే కెమెరా ఎలో లేదు. ఎలా ఉన్నా కానీ నాకు తీయటం ఇష్టం ఉండదు. సో మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న యాత్ర సీజన్ 2 వస్తుంది. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూట్యూబ్లో ఎందుకు షేర్ చేస్తున్నారు అనుకోవచ్చు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెమొరీ షేరింగ్ అంతేనండి. సో మీరు అందరికీ ఈ వీడియో నచ్చుతుంది. అండ్ ఆ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ చూడొచ్చు. ఇది మెయిన్ టెంపుల్ కాదు, ఇది టెంపుల్ లాగా ఉంటుంది కానీ ఇది మెయిన్ టెంపుల్ కాదు. మెయిన్ టెంపుల్ ఇంకొక దగ్గర ఉంటుంది దీంట్లోపల.
సో ఇక్కడ రాధాకృష్ణులు వీళ్ళందరూ ఉన్నారు, మీకు క్లిప్స్ చూపిస్తాను. ఇక్కడ కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఎవరైనా పూరి జగన్నాథ్ వస్తే కంపల్సరీ బెస్ట్ విజిట్ ప్లేస్ అంటే గుప్త బృందావన్ కూడా చెప్తాను. చాలా క్లిప్స్ వరకు మిస్ అయినాయి గాయస్, ఎందుకంటే కొన్ని క్లిప్స్ మా అత్తయ్య మొబైల్లో అండ్ మా మామయ్య మొబైల్లో ఉండిపోయాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో యాడ్ చేస్తాను. ఈ మొత్తం వీడియో మొత్తం నేను తీసినటువంటి క్లిప్సే యాడ్ చేస్తున్నాను. మా మామయ్య కానీ అత్తయ్య తీసినటువంటి క్లిప్స్ అనేటటువంటివి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. అండ్ అవి నోరీ షైనింగ్ స్టార్స్ అనే ఇంకో యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. బీవీఎన్ ఎంటర్టైన్మెంట్ సహ సమర్పించు హర్ష టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో నోరీ షైనింగ్ స్టార్స్ని కూడా మేమే హ్యాండిల్ చేస్తున్నాము. దాంట్లో కూడా వీడియోస్ రెగ్యులర్గానే వస్తాయి, మన వీడియోసే వస్తాయి. సో నేనైతే ఎంత నల్లగా అయిపోయానండి బాబోయ్, సాల్ట్ వాటర్ మొత్తం కళ్ళల్లో పడి మొత్తం కళ్ళు మండటం అనమాట నిన్న బీచ్లో ఆడుకోవటం వలన. సో ఇక్కడ అమృతాన్ని చిలకటం ఉందన్నమాట, ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవుళ్ళు. సో మేము పెద్ద హనుమాన్ది విగ్రహం ఉంది అక్కడికి వెళ్ళి నేనైతే ఫోటో దిగాను ఒకటి. సో మీకు ఆ ఫోటో ఇప్పుడు చూపించబోతున్నాను. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీట త్రిలోక హుజాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర భవన సుతనామ. జై శ్రీరామ్, జై గణేష్. అందరూ వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి, మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో రష్ కూడా బాగానే ఉంది. ఇక ఆల్మోస్ట్ టెంపుల్ బృందావన్ క్లోజింగ్ టైం అవుతుంది, వెళ్ళిపోండి అని విజిల్ ఊదుతున్నారు. సో ఇక ఫటాఫట్గా మేము ఇంకో 2-3 ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసేసుకొని ఫటాఫట్ హడావిడిగా మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మేము ఇమీడియట్గా టైం అయిపోతుందని అంతవరకు రికార్డ్ చేసుకొని ఇక ఫటాఫట్ నెక్స్ట్ టెంపుల్స్కి విజిట్ చేయడానికి, ఇంకా అవి కూడా క్లోజ్ అయిపోతాయేమని ఫటాఫట్ అయితే మేము బయలుదేరిపోయామన్నమాట. ఇట్స్ end of the video. Thank you so much for watching the full video. Please do like, share, comment and subscribe to our YouTube channel BVN Entertainment's Presents Harsha Talks.